ఇదేం చేస్తుంది? చెప్పు. నువ్వు అమ్మతో మాట్లాడావా? ఆమనా? ఆడేవాడు? రాధా, నీకు చాలాసార్లు చెప్పాను, నా బిజినెస్ ప్రయారిటీస్ నాకుంటే నువ్వు మధ్యలో రావద్దని. యహే, నన్ను అడిగితే బిజినెస్ వద్దంటాను. నువ్వు ముందు ఎవరిని పడతాడు నమ్మడం అని. అసలు అది మంచోడే కాదు. అసలు అది చెప్పడానికి నువ్వెవరు రాధా? నువ్వు ముందు ఫోన్ పెట్టే. నువ్వు ఫోన్ చేస్తేనే నాకు హెడ్ఏక్గా ఉంది. ఈ అమ్మ. హలో, చెప్పమ్మా. ఎక్కడున్నావే? తొందరగా రా ఇంటికి. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అరే, అన్నం తీసుకెళ్ళమ్మా. అబ్బా, వాడు కూడా వస్తున్నాడే. నువ్వు ముందు ఇంటికి రా. చాలా టైం అయింది ఇప్పటికే. అసలే వర్షం వచ్చేటట్టుంది. సరే అమ్మా. నీ ఏజ్ ఎంతరా ఇప్పుడు? 23 ఆంటీ. ఎందుకు? చక్కగా ఉన్నావు. మా అబ్బాయికి అడుగుదామని. మీ అబ్బాయా? మా చెల్లి వాళ్ళ అబ్బాయి కోసంలే. నేను మీ అమ్మతో మాట్లాడతాను. అమ్మో వద్దా ఆంటీ, నాకు ప్లాన్స్ ఉన్నాయి. ఏంటి, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఒకడున్నాడు, కానీ అది కాదు. విషయం ఏంటంటే నాకు కెరియర్ ప్లాన్స్ ఉన్నాయి. జాబేగా, పెళ్ళయ్యకైనా చేసుకోవచ్చు. జాబ్ కాదాంటీ, కెరియర్ ప్లాన్స్. ఇంకా ప్లానింగ్లో ఉన్నావా? డౌట్లో అయితే లేనా ఆంటీ, ష్యూర్గా గుడ్ న్యూస్ చెప్తా త్వరలోనే. కాన్ఫిడెన్స్ అయితే బాగానే ఉంది. అదేం ఫ్రీ పాత్ కాదు కదా? అవునాంటీ. మీరేమంటారు? తను బిజినెస్ అంటుంది. ఏముంటుంది చెప్తున్నాం, అది కూడా మాకు చెప్తుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటే రియాలిటీలోకి వస్తుంది. కంగారేముందిలే, పెళ్లి వయసు కదా. మాకు పిల్లలుండుంటే ఈ పాటికి ఎంత హడావిడి చేసుండేదాన్నో. ఇప్పుడు ఏమైంది సంధ్య? మా జాను పెళ్లికి చేయండి హడావడి. మొన్నేగా MBA కంప్లీట్ అయింది. 2 ఏళ్ళు జాబ్ చేస్తుందిలే. ఆ అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్ అని ఎంప్లాయ్ అంటావేంటి నాన్న? ఇండిపెండెన్స్ అంటే శాలరీ ఎర్న్ చేయడం కాదు, మనకి నచ్చింది చూస్ చేసుకొని చేయటం. సరే 2 ఏళ్ళు అన్నా కదా, ఈ లోపు చే, తర్వాత పెళ్లి చేసుకుందు గాని. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. వెయిట్ చేయండి, ఒప్పుకుంటారు మీరే నేను చెప్పేవన్నీ. సరే సరే, కూల్ కూల్. ఏదో ట్రై చేస్తానంటుంది కదా, ట్రై చేయనివ్వండి. చూడు జాను, నేను కూడా మీ పేరెంట్స్ ఆంటీ వైపే నేనున్నాను. స్టడీస్ అవ్వంగానే అందరూ జాబ్లో సెట్ అయ్యి వేరే దానికి అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మంత్లీ కనీసం 1,50,000 తీసుకెళ్లడానికే నీ ఏజ్ వాళ్ళందరూ చూస్తున్నారు. బట్ నువ్వు ఇంకేదో ట్రై చేస్తానంటున్నావు. చెయ్యి, కానీ టైం వేస్ట్ చేస్తున్నావని నువ్వే రియలైజ్ అవుతావు. పెళ్లి సంగతి పక్కన పెడితే జాబ్ కోసం 2 years వెనకబడే ఉన్నావని నీ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ కంటే నువ్వే రియలైజ్ అవుతావు. అర్థం చేసుకో. ఎందుకు కంపేర్ చేసి మాట్లాడుతున్నారు అందరూ? జాబ్ చేస్తున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? పోనీ నా ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండే ఉంటుందిగా. పెళ్ళి, ఫినాన్షియల్ సెక్యూరిటీ అని మీరు నాన్న ఎంప్లాయీస్ అయిపోయారు, అమ్మ వాళ్ళేమో హౌస్ వైఫ్స్ అయిపోయారు. ఏం చేయాలో తెలియక. నేను పెళ్లి చేసుకోను అనట్లేదు, ఆగండి, నేనేదో చేస్తాను అంటున్నా. ఇదంతా ఇప్పుడు అవ్వదు, కానీ ముందు తినండి. మీరు తినండి, నాకు చాలు. అమ్మ జాను, జాను, ఏమైందే? పద బయటికి వెళ్దాం. ఎందుకు? చెప్తాలే పద. అమ్మ వాళ్ళు లోపల ఉన్నారు కదా. అమ్మ వాళ్ళు లోపలే ఉన్నారు. నువ్వు అనుకున్నంత టేస్టీ ఫుడ్ లోపలేం లేదు. కావాలంటే బయటికి వెళ్ళి తినొచ్చు. పద.
రే విన్ను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అమ్మా నాన్నకి నా పెళ్లి టాపిక్ బయట వాళ్ళతో డిస్కస్ చేయొద్దని చెప్పు. బయట వాళ్ళతోనే కాదు, అసలు నా పెళ్లి టాపిక్ డిస్కస్ చేయొద్దని చెప్పు. ఈ ఏజ్లో నాకు పెళ్ళేంట్రా? నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే జాబ్లో జాయిన్ అవుతున్నారు. అయినా ఇంట్లో గాడిదలా నువ్వు ఉన్నావుగా, నువ్వు చేసుకో, నీకు చేయమని చెప్పు. ఆ తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్పు. సరే అంతే కదా, నేను చెప్తాలే. దానికే మొహం ఇలా పెట్టాలా? అందుకే చెప్పేది, ఈ బిజినెస్ పెళ్ళి ఇవన్నీ పక్కన పెట్టి ఓ 2 years లైఫ్ ఎంజాయ్ చేయని చెప్పి. బిజినెస్ అనుకుని తిరుగుతావు. అయినా రోడ్డు మీద పడి తిరుగుతా అంటే ఏ ఇంట్లో అయినా చేసేది పెళ్ళే. అమ్మ కాల్ చేస్తుంది, పద వెళ్దాం. లేదు, కాసేపు ఆగెళ్దాం. సరే, నేను కాసేపు ఫోన్ మాట్లాడొస్తా. వెళ్ళు వెళ్ళు. హలో, హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, చిన్న పని నుండి బయటకు వచ్చా. సరే, సారీ. దేనికి సారీ? నేను అది ఎప్పుడో మర్చిపోయా. తిన్నావా? ఇందులో నా మిస్టేక్ ఏం లేదు. ఇందులో నా మిస్టేక్ ఏం లేదు. ఇందులో నా మిస్టేక్ కూడా ఏం లేదు. ఇందులో నా మిస్టేక్ కూడా ఏం లేదు. మరి ఎవరి మిస్టేక్ లేనప్పుడు ఎందుకు ఇదంతా? ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసావు. సారీ. ఆల్ ఓకే? సరే, పార్క్కి రా, వెయిట్ చేస్తూ ఉంటా. సరే. ఇంట్లో అడిగా, బొట్టికి వద్దంటుందమ్మా. తన బిజినెస్కి ఏదో ప్రాబ్లం అవుతుందంట. మరి మీ నాన్న అడిగావా? అరే, ముందు మా అమ్మ ఓకే చెప్తేనే నాన్న దగ్గరికి వెళ్ళేది. నాన్న అంత ఈజీగా ఒప్పుకోరు. దానికి అమ్మ సపోర్ట్ ఉండాలి. అది పాయింటే. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? ప్రెసెంట్ క్లారిటీ లేదు, కానీ ఐడియా ఉంది. ఏంటి? ఒక అమ్మాయి బిజినెస్ పెట్టాలనుకుంటే ఏం పెడితే బాగుంటుందంటావు? నైట్ అంతా నెట్లో సర్చ్ చేశా అండ్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాను. అన్నీ లిస్ట్ అవుట్ చేస్తే కొన్నొచ్చాయి. ఏంటి యూట్యూబా? యూట్యూబా అని అంత తక్కువ చేసి మాట్లాడుకు. ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? 1 lakh వ్యూస్కి 10K అంట. అలాగే 1 millionకి 1 lakh. నీకేమైనా మైండ్ పోయిందా? ఇది అస్సలు సెట్ అవ్వదు. రీల్స్ చూస్తున్నావు కదా. రీల్స్ వేరు, యూట్యూబ్ వేరు అయినా నేను ఒప్పుకోను. సరే, సెకండ్ ఆప్షన్ చూడు. అమ్మాయి కాబట్టి ఇంట్లో ఉండి చేయాలి. క్లౌడ్ కిచెన్. ఎస్, కుకింగ్ చేసి స్విగ్గీ ఆర్ జొమాటోలో సేల్ చేయడమే. బాలేదు. ఇంకే చేయాలన్నా ఇన్వెస్టర్స్ కావాలి. అది కాదు, మనం హ్యాపీగా కెనడానో ఆస్ట్రేలియానో వెళ్ళిపోయి అక్కడ ఒకే కంపెనీలో జాయిన్ అయ్యి ఒకే ఇంట్లో ఉంటూ ఒకే ప్లేట్లో తింటూ ఒకే బెడ్ పైన వైఫ్ అండ్ హస్బెండ్లో ఉంటే ఎలా ఉంటుంది?
నాకు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చావు అనుకో. నువ్వు స్టార్ట్ చేసి నన్ను అంటావేంటి? చూడు ఎలా అయిందో. అందరూ మనల్ని చూస్తున్నారు, సరిగ్గా కూర్చో. సాడిస్ట్ దానివే నువ్వు. జానుని కాల్ చేయమని చెప్పు, నేను సజెస్ట్ చేస్తా. వద్దులే, ఇప్పటికే ఇంట్లో అమ్మకి చెప్పింది అమ్మాయిలతో బయట తిరుగుతున్నా అని. అన్నా సరే అన్న, చెప్తాను. ఓకే, అమ్మకి చెప్తాను. అమ్మా, ఏంట్రా? వినోదాన్ని ఫోన్ చేశాడు. వాళ్ళ వైఫ్కి శారీస్ ఏవో పంపిస్తా అన్నా అంట కదా. 10వ తారీఖుని చెప్పాడు. ఈరోజు 13. ఈరోజు 13 అంటే రేపు 14 అంటే జోరా బర్త్డే. అలా ఎలా మర్చిపోయా? 656575. ఎలా ఇప్పుడు? అమ్మా అమ్మా, నీకు ఎప్పటి నుంచో విషయం చెప్దాం అనుకుంటున్నా అమ్మా. నువ్వు వంట ఎంత బాగా చేస్తావో తెలుసా? నీ వంట అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. అలానే నువ్వు శారీస్ కూడా చాలా బాగా ఆడతావు, కానీ ఎందుకో నిన్ను పట్టించుకో. ఒరే, నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయిరా. ఎలారా? చెప్పరా. అరే, మొన్న ఏదో కాలం రాస్తే డబ్బులు ఇస్తారన్నావు కదా, ఆ కాంటాక్ట్ షేర్ చేయవా? ఇప్పుడెందుకురా? ఏం లేదురా, కొంచెం అవసరం ఉంది. 2 EMIs కట్టాలి, అలానే కొంచెం పర్సనల్ పని కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడగాలని ఉచిత సలహాలు ఇవ్వకరా. ఇస్తావా? ఇవ్వా? సరే, పంపిస్తున్నా చూడు. హలో సార్, అంటే కాలం రాస్తే డబ్బులు ఇస్తారంట కదా. అంటే సార్, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ కాలేజ్ టైంలో రాసేవాడిని. ఒకసారి ట్రై చేసి చూడండి సార్. హలో సార్, అది పంపించాను ఫైల్. ఓకే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వినయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? కేక్ తెచ్చి సర్ప్రైజ్ చేసావు కదా. నువ్వు సర్ప్రైజ్ అయ్యావా? అయ్యాను. నిజంగా సర్ప్రైజ్ అయ్యావా? హ్మ్. అంటే ఆఫ్టర్ ఆల్ కేక్కే. బర్త్డే అంటే కేక్ కామనే కదా. కామనే, కానీ నువ్వు జాబ్ చేయట్లేదు, ఇంట్లో ఫ్రెండ్స్ని డబ్బులు అడగవు. యూ బ్రాట్ కేక్ ఫర్ మీ అంటే యూ డిడ్ సంథింగ్. నీకు ఇష్టం లేనిది ఏదో చేసుంటావు. యూ ట్రైడ్ అలాట్ ఫర్ దిస్ కేక్ కదా వినయ్. పార్టీ చేద్దాం. లెట్స్ హ్యావ్ ఫన్. సరే, పార్టీ చేద్దాం, కానీ మన ఇద్దరమే. ఓకే, ఏం కావాలి? నేను ఆల్రెడీ ప్రిపేర్డ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు నాతో ఉంటావా? ఉంటాను. ఎప్పటి వరకు? ఎప్పటి వరకైనా సరే. బాగుంది, థ్యాంక్స్. పిచ్చిగా మాట్లాడొద్దు. ఎందుకు థ్యాంక్స్? అవసరం లేదు. నువ్వు నా వల్ల ఇబ్బంది పడుతున్నావా? సారీ.
నాకు ఏం ఇబ్బంది లేదు. నేను హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా ఉంటాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? ఏంటి, ఎందుకు అని అడగకుండా నువ్వు నా పక్కనే ఉండు చాలు. సరే, నీతోనే ఉంటా. లడ్డు లడ్డు అక్క, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక కుక్క ఇలానే అరుస్తూ ఉంటుంది. ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ లేనట్టున్నారు చూడ్డానికి. ఓ అదా, కొత్త పర్సన్స్ని చూస్తే అది అలాగే అరుస్తుందమ్మా, దానికి అలవాటే. పైగా పప్పీస్ని కూడా అమ్మేస్తున్నాం కదా, సో ఇంకా అది అలాగే అరుస్తుందిలే. అవును, నువ్వే ఒక పప్పీని తీసుకోవచ్చు కదా. వద్దులే అక్క, మా ఇంట్లో ఒప్పుకోరు. పర్లేదు, ఆంటీతో నేను మాట్లాడతా. ఒకసారి ఇలానే పిల్లిని పెంచుకుంటే ఇంట్లో పాలు తాగిందని మా అమ్మ కర్ర తీసుకుని కొట్టింది. అప్పటి నుంచి ఇంట్లో ఇలాంటివన్నీ అలౌ చేయరక్క. అంటే ఇంట్లో ఒక్కదానివే ఉంటున్నావు కదా, నీకు కూడా తోడుగా ఉంటుందని అడిగాను. అక్క 1 minute. యా ఓకే. హలో రాధా, పక్కింటక్క కుక్కిస్తా అంటోంది, తీసుకోనా వద్దా? ఏంటి కుక్కనా? అంటే అదే చిన్న చిన్న కుక్క పిల్లలు. ఇంట్లో ఎలాగో ఒంటరిగానే ఉంటావు కదా, తీసుకో అంటోంది. నువ్వు ఖాళీగా ఉంటావా? అసలు నీకు ఎక్కడ టైం ఉంటుంది? ఓవర్ యాక్షన్ దొబ్బకు. తీసుకోవాలా వద్దా చెప్పు. ఫ్రీగా వస్తుందంటే తీసుకో. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. అక్క, అమ్మా నాన్నతో నువ్వు ఒకసారి మాట్లాడు. ఇంట్లో ఒప్పుకోరు, నేను కూడా ఒకసారి ట్రై చేస్తా. మీ అన్నతో మాట్లాడినా? అన్నతో వద్దక్క, పేరెంట్స్తోనే మాట్లాడు. అంటే అన్న జాబ్ వర్క్లో బిజీగా ఉంటాడు. సో సరే, ఒక్క 2 minutes. యాక్చువల్లీ 8 పప్పీస్ ఉన్నాయి జాను. అందులో 6 సేల్ అయిపోయినాయి, 2 ఉన్నాయి. ఒకటి ఈరోజు ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానన్నారు, ఇంకొకటే ఉంది. హే, నువ్వు చాలా లక్కీ జాను. ఇంకొకటి మేల్ పప్పి. ఓకే, అవును చెప్పడం మర్చిపోయా, మేల్ పప్పు ఒకటి 25,000. డాడ్తో మాట్లాడి ఈవినింగ్ పప్పి తీసుకెళ్ళండి, సరేనా? అక్క, అంటే 25,000 దేనికి? అదేంటి, ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఒక పప్పి 25,000? యా అవును. ఈవినింగ్ డాడ్తో చెప్పి తీసుకెళ్ళు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఒక పప్పి 25,000? అవును, నువ్వే ఒక పప్పిని తీసుకోవచ్చు కదా. ఫ్రీగా వస్తుందంటే తీసుకో. నువ్వు చాలా లక్కీ జాను. మేల్ పప్పు ఒకటి 25,000.